మరొక ప్రముఖుడు శ్రీ నీలగిరి సుగుణాకర్రావు గారు. వీరు 1983లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ ఇంతటి గొప్ప స్థానంలో నిలిచినందుకు మా స్ఫూర్తి కమిటీ ద్వారా వారికి సన్మానం చేస్తున్నందుకు మేము నిజంగా గర్వపడుతూ వారికి సన్మానం చేయాల్సిందిగా పెద్దలను ఆహ్వానిస్తున్నాం. ఇవాళ మన వెలమ ఆనిముత్యాలు పెద్దలు అందరినీ గౌరవించుకోవడం నిజంగా గొప్ప సాంప్రదాయంగా భావిస్తూ పెద్దలందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే అవకాశం మాకు కల్పించాల్సిందిగా మరొకసారి వేడుకుంటూ వీరికి మన వెలమ ఆనిముత్యంగా ఈరోజు మేము సన్మానం చేసుకోవడం గొప్పగా భావిస్తూ వారికి సన్మానం చేయాల్సిందిగా పెద్దలను ఆహ్వానిస్తున్నాను. సత్యనారాయణరావు గారు, వేణుగోపాలరావు గారు. ఇలాంటి పెద్దలందరూ కూడా ఇతరులకు స్ఫూర్తిదాతలుగా నిలవాలని వారి యొక్క కేరింగ్ను మనము ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. పెద్దలు శ్రీ పొనుగోటి గోపాలరావు గారు. వీరు 1984లో న్యాయవాద వృత్తిలోకి రావడం జరిగింది. వీరు మా అందరికీ సుపరిచితులే. పెద్దలుగా మేము ఎప్పుడూ గౌరవించుకుంటాం, గుర్తుంచుకుంటాం. వీరికి సన్మానం చేయాల్సిందిగా మా స్ఫూర్తి కమిటీ మెంబర్ని, అదేవిధంగా పెద్దలకు కూడా వేదికపైకి రావాల్సిందిగా శ్రీ చీటి వెంకటేశ్వరరావు గారు. వీరు 1985లో వీరు న్యాయవాద వృత్తిలోకి రావడం జరిగింది. వీరు ప్రముఖ న్యాయవాది శ్రీ ముత్యంరావు గారి కుమారుడు, మనందరికీ తెలిసిందే. మరి అందరి ముందైతే చిన్నప్పుడు ఇంట్లో దాని ముందటే వివేక్ ప్రింటింగ్ ప్రెస్ ఉంటుండే రోజు కూర్చుంటాము. అని క్లైంట్ వచ్చినాక అదే ఒక ఫైల్ ఇచ్చేసి కారణం చెప్పలేదు. మరి అడ్వకేట్ థ్యాంక్ యూ సార్.